మెదక్ జిల్లా నర్సాపూర్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన గ్రామ సంఘాల పదాధికారుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నుంచి వచ్చిన సంస్థాగత నిర్మాణం విభాగానికి చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ భీమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మండలంలో సంఘాలలో చేరకుండా మిగిలిపోయిన అర్హత గల సభ్యులందరినీ సంఘాల్లో చేర్చాలని తెలపడం జరిగింది. పదాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికున్న అధికారాలు, విధులు, బాధ్యతలను తెలుసుకుని గ్రామ సంఘాలను బలోపేతం చేసే దిశగా కృషి చేసి రాష్ట్రంలో మెరుగైన గ్రామ సంఘాలుగా మీ గ్రామ సంఘాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ భీమయ్యతో పాటు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కెనడి, స్టేట్ ఆఫీస్ నుంచి కరుణాకర్, ఏపీఎం గౌరీశంకర్, సిసిలు దేవిసింగ్, ఆంజనేయులు, ప్రవీణ, అకౌంటెంట్ మల్లేష్, మండల సమాఖ్య అధ్యక్షులు సుమలత, కార్యదర్శి మౌనిక, కోశాధికారి జ్యోతి, వివిధ గ్రామ సంఘాల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలిస్తేనే కదా మనం అడుగుతాము. మీరు చాలా నెలల నుంచి మీరు రీపేమెంట్ చేయట్లేదు, అప్పు తీసుకున్నారు, కట్టట్లేదు అని మీకు తెలిస్తే కదా ఏ సంఘంలో పోయి అడగాలంటే. అర్థమైందా? సో ఇవి మీరు గ్రామ సంఘానికి వెళ్ళి తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే గ్రామ సంఘము మీరు కొత్తోళ్ళు, గ్రామ సంఘం కొత్తది కాదు. అవునా కదా? గ్రామ సంఘం చాలా సంవత్సరాల నుంచి గ్రామ సంఘం ఉంది. ఆ గ్రామ సంఘానికి నాయకులుగా మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి అసలు ఇప్పటివరకు గ్రామ సంఘంలో ఏం జరిగింది, ఎన్ని పదుపులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంతమంది మీద అప్పులు ఉన్నాయి, ఎంత వడ్డీ వచ్చింది, ఎంత జరిమానాలు వచ్చినాయి, ఎంత సభ్య టూరిజం వచ్చింది, ఎంత వాటాదానాలు వచ్చినాయి, ఇప్పటివరకు ఎన్ని ఖర్చులైనాయి, అయితే ఏమేమి ఖర్చులైనాయి, ఇప్పుడు ఎంత మిగులు ఉంది, ఎంత ఆదాయం ఉన్నాం మన గ్రామ సంఘము, ఇవి ప్రాథమికంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారా? తెలుసుకొని నెక్స్ట్ మీటింగ్లో మీ మండల సమాఖ్య మీటింగ్కు మీ ప్రెసిడెంట్లు అందరూ వస్తారు. వాళ్ళు మీ ఏపీఎం గారికి చెప్పాలి. చెప్తారా? చెప్తే మీరు మీ గ్రామ సంఘం గురించి మీరు ఆలోచిస్తున్నట్టు కొత్తగా. లేదు అంటే లీడర్గా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతున్నట్టు. నేను లీడర్గా మాత్రమే ఉంటాను, నాకు పదవి కావాలి కానీ బాధ్యత కూడా కావాలి కదా. బాధ్యత ఉంటేనే మీరు మంచి లీడర్గా పేరు